కార్తీక పురాణంలో 12వ అధ్యాయం. కార్తీక మాసంలో చేసే ఆరాధనలు, ఉత్సవాలు, దాన ధర్మాలు అత్యంత విశిష్టమైనవి. ఈ నెలలో రోజులన్నీ ఒక రోజుని మించి మరొక రోజు చాలా గొప్పవి. ఈ మాసంలో సోమ, మంగళవారాలు చక్కటి ఫలితాలను ఇస్తాయి. కార్తీక శని త్రయోదశి మంగళవారాల కంటే మిక్కిలి ఫలప్రదం. శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి అత్యంత ఫలదాయకం. కార్తీక పాడ్యమి గొప్పది. పాడ్యమి కంటే గొప్పది ఏకాదశి. కార్తీక ఏకాదశి కంటే ద్వాదశి అనేక రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తుంది. బహుళ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి కార్తీక ద్వాదశి పారాయణం చేయడం వలన అనేక బ్రాహ్మణ సమారాధనలు చేసిన ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాక గంగానది ఒడ్డున గ్రహణం వచ్చిన రోజు అనేక వేల మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేసిన ఫలితం కూడా సిద్ధిస్తుంది. పుణ్యప్రదమైన తిథులలో చేసే సంతర్పణలన్నిటికంటే ద్వాదశి నాడు చేసే సంతర్పణలు ఇచ్చే ఫలితం అనంతము. క్షీరాబ్ది ద్వాదశి శ్రీమన్నారాయణుడు యోగనిద్ర నుండి లేచే రోజు. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు కనీసం ఒక బ్రాహ్మణునికైనా అన్నదానం చేస్తే విష్ణు సాయుధ్యం కలుగుతుంది. ఆ రోజున చేసే ధనదానం సద్ధర్మదానం అవుతుంది. ఆ రోజున గోదానం చేస్తే ఆ గోవు శరీరంపై ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాల కాలం స్వర్గాధిపత్యం లభిస్తుంది. ఆ ద్వాదశి రోజున వస్త్రదానం చేసిన, దీపదానం చేసిన జన్మాంతరంలోని పాపాలు నశిస్తాయి. దక్షిణ తాంబూలాలతో కలిపి యజ్ఞోపవీతాన్ని దానం చేస్తే ఇహపర లోకాలలో సుఖాలు లభిస్తాయి. తులసి కానీ సాలగ్రామాన్ని కానీ దానం చేస్తే 4 సముద్రముల చేత చుట్టబడిన భూమినంతటినీ దానం చేసిన సత్ఫలితం లభిస్తుంది. ఓ జనక మహారాజా, దీనికి సంబంధించిన ఒక కథను చెప్తాను. సావధాన మనసుతో విను. పావనమైన గోదావరి నది ఒడ్డున దయాదాక్షిణ్యాలు లేని యుక్తాయుక్తములు పాటించని కఠినాత్ముడైన ఒక వైశ్యుడు ఉండేవాడు. దురాచారుడైన ఆ వైశ్యుడు పొరుగురులోని ఒక బ్రాహ్మణునకు ధనం అప్పుకి ఇచ్చాడు. చెప్పిన సమయానికి బ్రాహ్మణుడు డబ్బు చెల్లించలేకపోయాడు. ఆ వైశ్యుడు అతని వద్దకు వెళ్ళి ధనం ఇమ్మని నిర్బంధ పెట్టాడు. ఆ బ్రాహ్మణుడు మరికొంతకాలం గడువు ఇమ్మని అడిగాడు. అప్పు తీర్చని వాడు కల్పాంతం వరకు నరకములో పడి కొట్టుకుంటాడు కనుక జంతువుగా నైనా పుట్టి నీ అప్పు తీరుస్తానన్నాడు. ఆ మాటలో కోపగించుకున్న వైశ్యుడు, ఈ జన్మలో నా రుణం తీర్చవు కానీ మరుసటి జన్మలో తీరుస్తానంటావా అని కోపగించుకొని కత్తితో పొడిచి ఆ బ్రాహ్మణుని చంపాడు. కానీ జరిగిన దానికి తనను రాజభటులు పట్టుకుంటారేమో అని భయపడి తన ఊరికి పారిపోయాడు. కాలం గడిచిపోతోంది. ఆయుర్దాయం తీరిపోయి మరణించాడు వైశ్యుడు. యమభటులు వచ్చి ఆ వైశ్యుని తీసుకెళ్ళి నరకకూపంలో పడేసి చిత్రహింసలు పెడుతున్నారు. కఠినాత్ముడైన వైశ్యుడికి ధర్మవీరుడైన దయామయుడైన కుమారుడు ఉన్నాడు. ధర్మవీరుడు తండ్రి వలె కాక దాన ధర్మాలు చేస్తూ బీద సాధులను ఆదరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. త్రిలోక సంచారం చేస్తున్న నారదుడు ఒకరోజు ధర్మవీరుని గ్రామానికి వచ్చి అతడి ఇంటికి వచ్చాడు. ధర్మవీరుడు నారదునికి నమస్కరించి, మునిచంద్ర, మీ రాకతో నా జన్మ పావనమయ్యింది. నేను చేసే సత్కారాలను స్వీకరించి నన్ను అనుగ్రహించండి అంటూ ప్రార్థించాడు. నారదుడు ఆ వైశ్యపుత్రునితో, ఓ ధర్మవీర, నువ్వు పేరుకు తగిన పేరు ప్రతిష్టలను సంపాదించావని పరమ దయానిధివని విన్నాను. నీకు ఒక హితవు చెప్పాలని వచ్చాను. నీ తండ్రి నరకములో యమయాతనలను అనుభవిస్తున్నాడు. అతడికి ఉత్తమ గతులను కలిగించవలసిన బాధ్యత నీదే కదా అన్నాడు. నారదుడి మాటలు వింటున్న ధర్మవీరుడు మనసులో సందేహము ఉదయించింది. అది గమనించిన నారదుడు, ధర్మవీర, అంతటి మహాపాపాత్ముడికి నీ వల్ల మేలు ఎలా కలుగుతుంది అని సందేహించుకు. ఇది కార్తీక మాసం. ఈ మాసములో ద్వాదశి నాడు సాలగ్రామాన్ని దానం చేయి. నీ తండ్రికి నరక బాధలు తప్పుతాయి అని చెప్పాడు. అప్పుడు ధర్మవీరుడు చేతులు జోడించి నమస్కరించి, ఓ నారదమునీంద్ర, గోవులో, భూములో, అన్న వస్త్రాలు, నువ్వులో, బంగారమో దానం చేస్తే పుణ్యం లభిస్తుందంటారు కదా,
మరి సాలగ్రామ శిలను దానం చేస్తే అంత మంచి ఫలితం లభిస్తుందా? అదేమైనా ఆకలి తీరుస్తుందా, ఆర్తిని తీరుస్తుందా అని ప్రశ్నించాడు. నారదుడు ఎన్ని విధాలుగా చెప్పినా వీరుడికి నారదుడు చెప్పిన విషయం నచ్చలేదు. ఇప్పటి వరకు ఎన్నో దానాలు చేశాను, వాటిలో దేనివలన నా తండ్రి బాధ తొలగిపోలేదు. కానీ అంతటి బాధలు ఈ రాతి వల్ల తీరతాయి అన్న మాటని నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు ధర్మవీరుడు. నారదుడు చేసేది లేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆయుర్దాయం తీరడంతో ధర్మవీరుడు మరణించాడు. సమర్థత, సంపద, దానం చేసే స్వభావం ఉండి కూడా ధర్మవీరుడు నారదుడు చెప్పిన మాటను నిర్లక్ష్యం చేశాడు. సాలగ్రామ దానాన్ని తిరస్కరించాడు. ఆ కారణం చేత ధర్మవీరుడు శరీరం వదిలిన తర్వాత పులి, కోతి, పందులుగా అనేక జన్మలు ఎత్తి చివరిలో ఒక సద్బ్రాహ్మణుని ఇంట స్త్రీగా జన్మించాడు. యవ్వనివతి అయిన ఆ కుమార్తెకు తండ్రి వివాహం చేశాడు. వెంటనే ఆ వరుడు మరణించడంతో ఆమెకు వైధవ్యం సంప్రాప్తమైంది. తండ్రి ఆమెను గురించి ఆలోచించి ఊహించి మనోనేత్రంతో చూసి సాలగ్రామాన్ని దానం చేయడానికి నిరాకరించినందువలన ఇప్పుడు ఈమెకు ఈ ఆపద సంభవించిందని తెలుసుకున్నాడు. వెంటనే కార్తీక సోమవారం నాడు కుమార్తె చేత కార్తీక పూజ చేయించి సాలగ్రామాన్ని దానం చేయించాడు. ఉత్తమమైన ఆ దానం వలన ఆమె పూర్వం చేసిన దోషం నశించింది. ఆమె భర్త మళ్ళీ బ్రతికాడు. ఆమె తండ్రి పూర్వజన్మలోని నరక బాధల నుండి విముక్తిని పొందాడు. ఆ తర్వాత ధర్మవీరుడు ఒక సద్బ్రాహ్మణునింట కుమారుడై పుట్టాడు. ప్రతి కార్తీక మాసంలోనూ నిష్ఠాగరిష్ఠుడై సాలగ్రామ దానం చేస్తూ పుణ్య సంపన్నుడై చివరికి ముక్తిని పొందాడు. యోగ్యత, అర్హత, అవకాశము వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి. పెద్దల హితవును ఎన్నడూ తిరస్కరించకూడదు. మంచి మాట చెప్పేవాడు దొరకడం కష్టం. ఒకవేళ చెప్పేవాడు దొరికినా వినేవాడు దొరకడం అంతకంటే కష్టం అనే విషయాన్ని సూచిస్తుంది ధర్మవీరుడి కథ. కార్తీక మాసంలో 12వ రోజు క్షీరాబ్ది ద్వాదశి. ఉసిరి, తులసి మొక్కల దగ్గర దామోదరుణ్ణి పూజించి దీపారాధన చెయ్యాలి. ఉప్పు, పులుపు, కారం తినరాదు. ఈరోజు స్వయం పాకంతో దక్షిణ తాంబూలం, రాగి, పరిమళ ద్రవ్యాలు దానమివ్వాలి. ఓం నమః శివాయ.